నమస్తే. నిన్న మేము టైప్స్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మేము ఒక చిన్న టాపిక్ ఏందంటే, మనకి ఎంత ఇన్స్యూరెన్స్ రిక్వైర్డ్? ఇది చాలా కామన్ క్వెషన్స్ అనేది మనకొచ్చేది. మనకి నా సాలరీ వచ్చేసి ఇంతుంది. నాకెంత ఇన్స్యూరెన్స్ రిక్వైర్డ్ ఉంటుంది? నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే, ఒకవేళ నా ప్రెజెన్స్ లేకుంటే కూడా మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఎంత ఇన్స్యూరెన్స్ నాకు రిక్వైర్డ్ ఉండేది అనేది ఒక సింపుల్ క్వెషన్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఒక పర్సన్ ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ ఒక పర్సన్‌ది 10,00,000 ఉందనుకోండి. దానిది 10x అమౌంట్. ఓకే. 10x అమౌంట్ అంటే మనకు 1,00,00,000 అయితుంది. 1,00,00,000 అమౌంట్ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ దర్ ఫ్యామిలీ హ్యాపీ వెన్ హి ఈస్ నాట్ ప్రెజెంట్ అనమాట. ఒకవేళ ఓకే. ఇంకా మనకు ఇన్‌ఫ్లమేషన్ చార్జెస్ చూసుకుంటే ఓకే. ఎలా మనకు 8% లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి కదా! లేకుంటే 10-20% ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫీజ్ అనేది పిల్లలది పెరుగుతుంది కదా! అలా చూసుకుంటే ఇవాళ రేపు జనరేషన్స్ మాత్రం 20x కూడా రిక్వైర్డ్‌నే ఉందన్నమాట. సో, మీరు కూడా డిలే చేయకండి. ఎలా ఏజ్ పెరుగుతుంది కదా! అలా మనకు లైఫ్ ఇన్స్యూరెన్సెస్ ఇంగ ప్రీమియం కూడా ఎక్కువైతుంది. అండ్ యాస్ వెల్ యాస్ మనకంత కవరేజ్ కూడా ఇయ్యరు. ఓకే. ఎనీబడీ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ 20-30 ఇయర్స్ లోపల ఉంటే, లేకుంటే 35 ఇయర్స్ లోపలన ఉంటే తొందరగా యాక్షన్ తీసుకొనేకి ట్రై చేయండి. నమస్తే.